అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. సో వాళ్ళ ఫ్రెండ్ దగ్గర రిలేటివ్ ఒక సింగర్ ఉన్నాడు. ఎందుకంటే రాజు స్వయంగా ఒక సింగరు. దీనికి సంబంధించి వాడితోని ప్రతినిత్యం కాంటాక్ట్లో ఉండేటువంటి వ్యక్తి. ఏం జరిగింది అసలు? ఏంటి అసలు? ఎట్లా జరిగింది? మీ పేరేంది? ఏం చేయొచ్చు? యాక్చువల్లీ నా పేరు అనిల్ మాస్టర్ అంటారండి. రాజు ఇక్కడే పుట్టిండండి, మా కళ్ళ ముందట పెరిగినటువంటి అబ్బాయి, మావోడు. మేము తనతో షేర్ చేసుకున్నటువంటి ప్రతిదీ, అంటే ఎప్పుడు వచ్చినా కూడా మాతో పాటు గేమ్స్ ఆడేది, మేము క్రికెట్ ఆడుకునేది కలిసి. అదేవిధంగా చిన్న చిన్న పార్టీ చేసుకునేది, కూర్చునేది, మంచిగా మాట్లాడుకున్నది, మంచిగా ఉండేది సార్. ఆ విషయం ఏంటంటే, ఇంత బాగుండేటువంటి తను ఒక బ్రిలియంట్ క్యాండిడేట్ సార్. మంచి నటన ఉన్నటువంటి, దాంట్లో ఒక నటనలో నేపథ్యం కలిగినటువంటి వ్యక్తి. ప్లస్ ఇంకోటి ఏంటంటే సిన్సియర్, చాలా సిన్సియరు, నటనే సర్వస్వంగా ఉండేటువంటి వ్యక్తి అంటే సార్. ఎన్ని సాంగ్స్‌లో ఆయన నటించిండు, ఎన్ని సాంగ్స్ ఆయన వాడిండు. యూట్యూబ్‌లో ఆయనకు సంబంధించి గడ్డం రాజు అని కొడితే కూడా వస్తుంది. వస్తుంది. ఫాలోవర్స్ కూడా Yes. ఉన్నాయి, వ్యూస్ ఉన్నాయి. ఎప్పటినుంచి ఈయన ఈ పాటలు పాడడము, యాక్టింగ్ చేయడము, షార్ట్ ఫిలిమ్స్‌లో చేయడము, ఇవన్నీ కూడా చేయడం వృత్తిగా చేస్తున్నాడు? తను ఒక నట ప్రస్థానం ఏంటంటే చిన్నప్పటి నుంచి సార్. చాలా చూడగానే అప్పుడు ఏంటంటే తనకి ఫస్ట్ డ్యాన్స్‌తో స్టార్ట్ చేసింది సార్. అప్పుడు నేనేంటంటే డ్యాన్స్ మాస్టర్ చేసేవాడిని. యాక్చువల్లీ నేను డ్యాన్స్‌లో చేస్తా ఉంటే తను కూడా డ్యాన్స్ మెళకువలు నేర్చుకొని డ్యాన్సులు చేయడం. అదేవిధంగా దాంతో పాటు వాళ్ళ తల్లిదండ్రులని అడిగి మెల్లగా ఈ డ్యాన్స్‌లోకి రావడం జరిగింది. నట ప్రస్థానంలోకి రావడం జరిగింది. కానీ నేటితో తన నట ప్రస్థానం అనేది ముగియడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం సార్. ఎందుకంటే ఒక మంచి వ్యక్తి, ఒక మంచి నటన కలిగినటువంటి అబ్బాయి నేడు మన మధ్యలో లేకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం సార్. ఇంకోటేంటంటే మాతో ఉన్నటువంటి వ్యక్తి, మా మధ్యలో డైలీ సార్ తను ఉన్నా లేకున్నా, తను వేరే భౌతికంగా దూరమైనా కూడా తన పాటలతో, తన మాటలతో తను ఎల్లప్పుడూ మా హృదయంలోనే ఉన్నాడు సార్. ఎందుకంటే రోజు కలిసి మేము ఆడుకున్న వాళ్ళం, మాతో పాటు తిరిగినటువంటి వ్యక్తి. చాలా బాధాకరమైనటువంటి విషయం సార్. ఇంకోటేంటంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే సార్, తను పిరికివాడు కాదు సార్. చాలా గొప్ప మోటివేటర్ సార్. ఎవరికైనా ఇలా చేస్తున్నా అంటే, ఇలా చేయకూడదు, ఎందుకు మీరు ఇలా అంటే చేస్తున్నారు? మీరు అంటున్నారు, సార్. ఎందుకంటే మంచి సింగర్, డాన్సర్, యూట్యూబ్‌లో చాలా పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి. చిన్నతనంలో అనుకున్న ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆర్థికంగా కూడా ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్నాడు. ఎటువంటి పరిస్థితుల్లో ఆయన యూట్యూబ్ ఛానల్‌ని అమ్ముకున్నాడని చెప్పి చెప్తున్నారు. అలాగే ఆయనకున్న పాపులారిటీ ఉంది. మరి దానికి ఫుల్ స్టాప్ పెడతా అనుకున్నారు. ఆయన ఎందుకు మరి అట్లా మాట్లాడి చివరి మాటలు కలిచివేసేలా ఉన్నాయి. మీరు కూడా చూసుంటారు ఆ వీడియో కూడా. దానికి సంబంధించి అయితే ఆయన ఇక నేను తట్టుకోలేకపోతున్నా, నా టార్చర్‌ను భరించలేకపోతున్నా. అమ్మ, నాన్న, అన్నయ్య, వదినె, పిల్లలు అనుకుంటా అందరినీ పేరు పేరున సంబోధించుకుంటూ చివరి మాటలు మాట్లాడిండు. ఎట్లా చూస్తారు? సార్ ఒకటి సార్, ఏంటంటే సార్, తనకి నట ప్రస్థానంలో ఉన్నటువంటి ఆ సాంగ్స్ గానీ, అవన్నీ గూడా ఆయన చేసేటువంటి, తనకి నటన అంటే పిచ్చి సార్. చాలా పిచ్చి అంటే పిచ్చి. అలాంటి వ్యక్తి త ఈమెను చేసుకోవడం వల్ల, ప్రేమించి మ్యారేజ్ చేసుకున్నాడు కదా సార్. పెళ్లి మ్యారేజ్ కాబట్టి ప్రేమించి పెద్దలను ఒప్పించి మరి చేసుకున్నాడు సార్. మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఏంటంటే, సరే ఏదేమైనా వాటెవర్, సంసారం అన్నాక గొడవలనేది సహజం సార్. బట్ తను చేయబట్టి ఆ అమ్మాయి అనేటువంటి వ్యక్తి చివరికి ఆ అమ్మాయి చేసినటువంటి విషయం వల్ల తనకు నచ్చినటువంటి ఫీల్డ్‌లో ఉన్నటువంటి ఛానల్‌ని అమ్ముకున్నాడు. రైట్. ఆ ఛానల్‌ని అమ్ముకోవడమే కాకుండా తనకు నచ్చినటువంటి, నువ్వు నటనే పక్కన పెట్టానంటే, అయినా కూడా ఈ అమ్మాయి కోసం వాటన్నిటిని పక్కన పెట్టి తను కొద్ది రోజులు వేరే వర్క్ చేసుకుంటూ, సార్ అమ్మాయికి పండగకి తనకు డ్రెస్ లేదని చెప్పేసి, నాకు లేకున్నా పర్లేదు, అమ్మ వాళ్ళకి కూడా ఒక్క విషయం చెప్పలేదు సార్. వాళ్ళ మమ్మీకి, డాడీకి, వాళ్ళ వదినకి, అన్నకి ఒక్క ముచ్చట కూడా చెప్పకుండా ఎందుకు వాళ్ళ దాకా పోవడం ఎందుకు, ఈ చిన్న చిన్న విషయాలు మాట్లాడుకుంటే సరిపోద్ది కదా అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళకి చెప్పకుండా ఏం చేసిండు అంటే, తనే ర్యాపిడో, సాయంత్రం దాకా ర్యాపిడో నడుపుకొని 1000 ఎంతో వస్తే ఆ సారీ కొని, నాకు డ్రెస్ లేకున్నా పర్లేదు, నా భార్యకు కొనిస్తా, ఈ విషయం మా వాళ్ళ దాకా కూడా వెళ్ళొద్దు అనేటువంటి అంత గొప్ప ఉన్నతమైనటువంటి వ్యక్తి సార్ తను. అలాంటి వ్యక్తిని నువ్వు ఈ విధంగా మోసం చేసినావంటే నువ్వెంత చీటర్, బిగ్ ఫ్రాడ్ సార్. చాలా నేను దీన్ని ఖండిస్తున్నా సార్. ఇంకోటేంటంటే మీ మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నా సార్, దయచేసి ఇలాంటి రాజులు ఎంతమంది బలైతున్నారు. ఇలాంటి రాజులాంటి వ్యక్తులకి ఇంకా ఏ ఆడదాని వల్ల మేము కోరుకునేది ఒకటే సార్, వాళ్ళ ఇప్పుడు మా అత్తమ్మ గాని, మా మామయ్య గాని వీళ్ళకి అగో సార్ ఇందులో సిల్వర్ వచ్చింది సార్, తనకి యూట్యూబర్‌లో సిల్వర్ అది వచ్చింది సార్. అంత గొప్ప అయినటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తి ఆ ఛానల్ అమ్మిపిచ్చింది సార్ ఆ వ్యక్తి.
ఛానల్ అమ్మిపించడమే కాకుండా తను మానసికంగా సార్ తను ఉరివే ఇలా చేయకుంటే ఉండేది అట్లెందుకు చేసుకున్నాడు పిచ్చి అది అని చెప్పేసి అంటున్నారు. కానీ దాని వెనకాల ఉన్నటువంటి తను ఎంత ఆత్మగోచ తను ఎంత మానసికంగా కృంగిపోతే ఈ విధమైనటువంటి డిసిజన్ తీసుకున్నాడు సార్. ఒక్కసారి మీడియా ముఖంగా దయచేసి తెలియజేస్తున్నా, ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి అమ్మాయిలకి సరి అయినటువంటి శిక్ష పడాలి. నేను కోరుకునేది ఒక్కటే, వీళ్ళ కుటుంబానికి న్యాయం జరగాలి. పైనున్న రాజు ఆత్మకి శాంతి కలగాలని అంటే అమ్మాయికి తగు శిక్ష పడాలి. ఈ ఇలాంటి అమ్మాయిలు ఇంకా తయారు కాకూడదు సమాజంలో. ఇలాంటి వేరే ఎవరైనా కూడా ఇంకేదన్నా చేయాలనుకున్న భయపడేటువంటి విధంగా చట్టాలు తీసుకురావాలి ప్రభుత్వాలు. దీనిపైన కూడా ఒక్కసారి మీ మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియజేయడం ఏంటంటే, దయచేసి ప్రభుత్వాలు మీరు కూడా పట్టించుకోండి. ఇలాంటి రాజులు మరింతమంది బలవుతూ ఉన్నారు. అమ్మాయిలు కదా అబ్బాయిలు కూడా బలవుతూ ఉన్నారు, అబ్బాయిలు కూడా అమ్మాయిల లాగానే బలవుతూ ఉన్నారు. సో దీనికి సరైనటువంటి చట్టాలని తీసుకురండి. ఇలాంటి ఏ విధమైనటువంటి ఏ ఒక్క చిన్న మిస్టేక్, ఇప్పుడు మగవాళ్ళు ఏదైనా తప్పు చేస్తే ఫోక్సో చట్టం లాంటిది ఇలాంటివి తీసుకొచ్చారు సార్. బట్ అలాంటిది అమ్మాయిలు కూడా ఏదైనా తప్పు చేస్తే మగవాళ్ళకు న్యాయం జరిగేలాగా తీసుకురండి. ఎందుకంటే ఈరోజు అబ్బాయిలు అనే వ్యక్తులు మ్యారేజ్ చేసుకోవాలంటే భయపడుతున్నారు సార్ సమాజంలో. ఎంత సిగ్గుచేటు. కార్యేషు దాసి కర్ణేషు మంత్రి భోజేషు మాత శయనేషు రంభ అని చెప్పేసి ఆడదాన్ని కీర్తిస్తారు సార్. అలాంటి ఆడది నేడు ఒక గొప్ప ఉన్నతమైనటువంటి వ్యక్తివో ఇది ఇది ఒక కారణభూతం. ఒకటి చెప్పండి, రాజుకి చివరి రోజుల్లో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయా? ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండడం వల్ల కూడా మానసికంగా క్షోభ అనుభవించాడా? ఈ కుటుంబంలో గొడవలు రావడానికి అదొక ప్రధాన కారణం అంటారా? సార్ ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు సార్. వాళ్ళ మమ్మీ డాడీ ఎప్పుడంటే అప్పుడు తనకి ఏ విధమైనటువంటి చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు సార్. ఆర్థిక పరంగా తనకి ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏంటంటే చిన్న చిన్న విషయాలు ఇవన్నీ భార్యాభర్తల మధ్య జరిగేటి మనం చర్చించుకుంటే సరిపోతుంది. దీన్ని అమ్మానాల దాకెందుకు, వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా మళ్ళీ బాధపడతారు, మా వాళ్ళని ఎందుకు బాధ పెట్టాలనే ఉద్దేశం తనలో తానే కుమిలిపోయి ఇలాంటి. ఇంకోటి సార్ ఏంటంటే తను ఒక్క డిసిజన్ ఏం తీసుకున్నాడంటే ఆ లాస్ట్ మూమెంట్లో వాళ్ళ మమ్మీకో డాడీకో అన్నకో వదినకో కనీసం మా లాంటి వాళ్ళకి ఎవ్వరికి ఒక్కరికి ఫ్రెండ్స్కి కూడా కాల్ చేసినా ఆ టైంలో మేము ఏదో రకంగా మోటివేట్ చేసేవాళ్ళం. కానీ ఇలా పిరికి అని చాలామంది అంటున్నారు. కానీ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నా, అలాంటి వ్యక్తి రాజు అనేటువంటి వ్యక్తి అలాంటి వాడు కాదు. చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తి, 10 మందికి ఒక గొప్ప విషయాలను షేర్ చేసేటువంటి వ్యక్తి సార్. అలాంటి వ్యక్తిని ఇంతటి దారుణానికి ఒడిగట్టుకున్నాడు. తను కొనిచ్చినటువంటి డబ్బులు లేకపోతే ర్యాపిడో నడుపుకొని ఆ సారి కొనిస్తే నువ్వు కట్టుకోవా? అంటే నీకు భర్త పైన ఏ విధంగా నీకు గౌరవం ఉంది? నువ్వేం సాధించుదామనుకున్నావు? అంటే నువ్వు ఇటు ఇంటిల్లి పాదిని టార్చర్ చేస్తావు, కట్టుకున్న భర్తని టార్చర్ చేస్తావు. అయినా కూడా నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నా కాబట్టి ఇంకనైనా నేను మా వాళ్ళ దాకా ఇబ్బంది పెట్టొద్దు, వాళ్ళకు కూడా ఎలాంటి అది చేయొద్దు అనేటువంటి ఉద్దేశంతో తనకు తానే బలైపోయాడు సార్. ఇది ఒక పాట పాడతారా మీరు? రాజుకు సంబంధించింది కావచ్చు, ఆయన లేని లోటు చాలా ఎవరు పూడ్చలేంది, మీకు ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్కి, తల్లిదండ్రులకి. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇది ఒక యూట్యూబ్లో మనకి గడ్డం రాజు ప్రజెంటెడ్ టు గడ్డం రాజు తెలుగు వ్లాగ్స్ ఫర్ పాసింగ్ 1 lakh సబ్స్క్రైబర్స్ అది 1 lakh అయినప్పుడు వచ్చింది సార్. అప్పుడు వచ్చింది. కానీ ఇప్పుడు చాలా మంది తనకి 2 lakhs ఇప్పుడు వస్తుంది. 2 lakhs దాటింది. అప్పుడు 1 lakh వచ్చినప్పుడు వచ్చింది. ఒక పాట తను మా మధ్యలో లేకున్నా, భౌతికంగా మా మధ్యలో లేకున్నా సార్, మానసికంగా తన ఆత్మకి శాంతి చేకూరాలని నా భగవంతుని వేడుకుంటూ వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ సార్, తన పైన నేను రాసుకున్నటువంటి పాట పూసింది తంగేడు పూలరమ్మ, వచ్చింది దసరా పండుగమ్మ, ఒక్కసారి రమ్మను వాళ్ళ నాన్నని ఓదార్చి పొమ్మను, ఒక్కసారి రమ్మను వాళ్ళ అమ్మని ఓదార్చి పొమ్మను.
పూసింది మామిడి పూలరమ్మ, వచ్చింది దసరా పండుగమ్మ, ఒక్కసారి రమ్మను వాళ్ళ నాన్నని ఓదార్చి పొమ్మను, ఒక్కసారి రమ్మను వాళ్ళ అమ్మని ఓదార్చి పొమ్మను. ఊరికి చివరన ఒంటరిగా తానొక్కడే అలిగి ఉన్నాడట, ఊరికి చివరన ఒంటరిగా తానొక్కడే అలిగి ఉన్నాడట. కారు చిక్కట్లోన మన రాజుకు వచ్చే దారేదో తెలియదట. తోడుగా నువ్వుండే ఎన్నెలమ్మా అంటే మబ్బుల్లో మాయమైపోతీవమ్మా, తోడుగా నువ్వుండే వెన్నెలమ్మా అంటే మబ్బుల్లో మాయమైపోతీవమ్మా. ఒక్కసారి రమ్మను వాళ్ళ అన్నను ఓదార్చి పొమ్మను, ఒక్కసారి రమ్మను వాళ్ళ వదినను ఓదార్చి పొమ్మను, ఒక్కసారి రమ్మను డుగ్గు నైసిని ఓదార్చి పొమ్మను, ఒక్కసారి రమ్మను ఆర్యన్ను ఓదార్చి పొమ్మను. పూసింది తంగేడు పూలరెమ్మ, వచ్చింది దసరా పండుగమ్మ, ఒక్కసారి రమ్మను మా వాళ్ళను ఓదార్చి పొమ్మను, ఒక్కసారి రమ్మను వాళ్ళ డాడీని ఓదార్చి పొమ్మను. చుక్కల్లో వెలిగేటి జాబిలమ్మ, చక్కని మన రాజు ఎక్కడని ఒక్కసారి రమ్మను వాళ్ళ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.